హాయ్, వెల్కమ్ టు mytoiletindia.com. ఇది చిత్తూరులో గల కొత్తగా కన్స్ట్రక్ట్ అవుతున్న ఒక బిల్డింగ్. ఇది 3 BHK పోర్షన్లు 3, 2 BHK పోర్షన్ 1, 1 BHK పోర్షన్ 1 గల ఒక చిన్నపాటి ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఇక్కడ ఫస్ట్ ఎంటర్ కాగానే రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది. ఇది కొంత చిన్న సైజులో ఉంటుంది అనమాట. గెస్ట్ కోసం వాడే బెడ్రూమ్ లాగా ఉంటుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. మొత్తం వెట్రిఫైడ్ టైల్స్, నీట్గా కొంత బ్రాండెడ్ టైల్స్ని వాడారు. నెక్స్ట్ వచ్చి కమోడ్స్ అన్నీ కూడా అట్లే వాడారు. ఇక్కడ టైల్స్ వైట్ ఫినిషింగ్తో, స్లైడింగ్ డోర్స్, స్లైడింగ్ విండోస్, పైన ఫాల్ సీలింగ్, టీవీ క్యాబిన్తో పాటు ఇక్కడ ఎంటర్ కాగానే ఈస్ట్ ఫేసింగ్లో ఒక బాల్కనీ, ఇటు హ్యాండ్ వాష్, కొంత స్పేసియస్కి ఇచ్చారు. ఇక్కడ స్ట్రైట్గా వస్తానే ఇటు కిచెన్ సైడ్ చూసారంటే ఇది డైనింగ్ ఏరియా పక్కనే కొంత స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్ అనమాట. ఓపెన్ కిచెన్లో కొంత మోడర్న్గా, కొంత సిటీ కల్చర్ కనిపించేలాగా కొంత మోడర్న్గా ఇచ్చారు. ఇక్కడ చూసారంటే ఇది కొంత యూటిలిటీ ఏరియా, వాషింగ్ ఏరియా అంటారు కదా, ఇదంతా దీనికి కొంత ఓపెన్గా ఉంది. ఇట్లా వచ్చారంటే ఇంకా ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. ఫస్ట్ మాస్టర్ బెడ్రూము కొంత స్పేసెస్కి ఇచ్చారు, విత్ స్లైడింగ్ డోర్స్, ఫాల్ సీలింగు, విత్ టోటల్గా సెంట్రలైజ్డ్ ఏసీకి ఉపయోగపడే అన్ని రకాల ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ వాడారు. ఇక్కడ చూస్తే బాల్కనీ అన్నమాట. బాల్కనీ నుంచి ఇటు లోపలికి వస్తానే విండోస్ సైడ్ కూడా కొంత స్పేస్ స్టోరేజ్ కోసం ఉపయోగపడుతుందని కొంత డిఫరెంట్గా కట్టారనమాట ఈ స్ట్రక్చర్ అంతా. ఇంకా నెక్స్ట్ వాష్రూమ్కి వస్తే ప్రతి బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ లాగా దీనికి కూడా సేమ్ ఫిట్టింగ్స్ అన్నీ వాడారు. షవరు కావాల్సినన్ని బ్రాండెడ్ వాడారు అనమాట. నెక్స్ట్ వస్తే సెకండ్ మెయిన్ బెడ్రూమ్. ఇది కూడా సేమ్ మాస్టర్ బెడ్రూమ్కి ఏ మాత్రం తగ్గకుండా దీన్ని కూడా కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్గా దీంట్లో ఉన్న వాష్రూమ్ ఫెసిలిటీ కూడా సేమ్ అట్లే ఉంటుంది అనమాట. ఇంకా కలర్స్, పెయింట్స్ చూసారంటే ఫుల్లీ వైట్గా వాడారు. ఫిట్టింగ్స్ అంతా కొంత బ్రాండెడ్ ఫిట్టింగ్స్ వాడారు. మరిన్ని వివరాలు దీంట్లో ఉన్న కాంటాక్ట్ సంప్రదిస్తే క్లియర్గా చెప్తారనమాట. థ్యాంక్ యూ సో మచ్.